emotion. Okay, finally it happened. Cameraman, can you show me please? Thank you. Okay, finally it happened. Some are emotional moments. నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి. నాన్నగారు వచ్చి ఇందాక హనుమ వెనకాల ఉంటాడు, గుండె తట్టి నడిపిస్తాడు అని చెప్పారు. ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది, ఇదేనా నడిపించేది అని. మా ఆవిడికి హనుమంతుడు అంటే చాలా చాలా ఇష్టం. ఫ్రెండ్ లాగా బిహేవ్ చేస్తుంది, మాట్లాడుతూ ఉంటుంది. మా ఆవిడ మీద ఒకటి కోపం వచ్చింది, ఏంటి ఇదేనా చేసేదని. ఓకే, లెట్స్ సీ. ఓకే, కమింగ్ టు ద పాయింట్. నా చిన్నప్పటి నుంచి నేను చాలాసార్లు చెప్పాను, నాకు రామాయణం అన్నా మహాభారతం అన్నా నాకు చాలా ఇష్టం అని. మహాభారతం తీయడం నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఆలోచిస్తూ ఉన్నాను. ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు కూడా రామాయణంలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తీస్తానని నేను అనుకోలేదు. బట్ ఒక్కొక్క సీను రాస్తుంటే, ఒక్కొక్క డైలాగ్ రాస్తుంటే, ఒక్కొక్క షాట్ ఊహించుకుంటుంటే ఐ ఫెల్ట్ అంటే అదొక ఎథీరియల్, నేను నేల మీద నడవట్లేదు, ఎక్కడో గాలిలో ఉన్నానన్న ఫీలింగ్ వచ్చిందండి. అండ్ ద ఫస్ట్ డే మహేష్ని రాముడి వేషం వేసి తీసుకొచ్చి ఫోటో షూట్ చేస్తుంటే ఐ హ్యాడ్ గూస్ బంప్స్. అంటే నాకు నేనే ఒక సగం దీంట్లో ఉన్నానంటే, అంటే మహేష్ కొంటిగా ఉంటాడు, కృష్ణుడి కరెక్ట్గా సెట్ అవుతాడు. రాముడు లాంటి ప్రశాంతమైన క్యారెక్టర్కి మహేష్ సూట్ అవుతాడని ఒక డౌటు, ఖచ్చితంగా సూట్ అవుతాడని ఒక నమ్మకం. ఆ రెండిట్ల మధ్యన ఊగిసలాడుతా వి డిడ్ ద ఫోటో షూట్. ఆ ఫస్ట్ ఫోటోని నా బాల్ పేపర్ కింద పెట్టుకొని మళ్ళీ పొరపాటున ఎవరన్నా చూసేస్తారేమో అని చెప్పి తీశాను అది. వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్ అండి షూటింగ్ ఫర్ దిస్ ఎపిసోడ్. ఒక 60 days షూట్ చేసాం, రీసెంట్గానే కంప్లీట్ అయింది. ఎవ్రీ డే వాజ్ ఎ ఛాలెంజ్. అంటే ఆ ఎపిసోడ్లో ఒక్కొక్క సబ్ ఎపిసోడ్, ఇట్స్ ఎ లాట్ ఆఫ్ సబ్ ఎపిసోడ్స్ ఇంటూ వన్ ఎపిసోడ్. ఒక్కొక్క సబ్ ఎపిసోడ్ ఒక సినిమా లాగా. ప్రతిదీ కొత్తగా ఆలోచించాలి, ప్రతిదీ కొత్తగా ప్లాన్ చేయాలి, ప్రతిదీ కొత్త ఛాలెంజెస్ అన్నీ కూడా దాటుకుంటా we completed shoot of that sequence. I think that will be one of the most memorable sequences of my films, and definitely Mahesh's film also. I think it will be the most memorable. మీరు ఊహించినంత అందంగా ఉంటాడు, మీరు ఊహించినంత పరాక్రమంగా ఉంటాడు, మీరు ఊహించినంత దయార్ద్ర హృదయంతో ఉంటాడు, మీరు ఊహించినంత కోపంగా ఉంటాడు. సో అన్ని రసాలు చూపించాడు రాముడిగా. అండ్ ఐ థింక్ ఐఎమ్ సో లక్కీ టు షూట్ దిస్ ఎపిసోడ్. అఫ్ కోర్స్ వీ వాంట్ టు సీ ద ట్రైలర్ వన్స్ అగైన్. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ఇట్. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద గ్రీన్ సిగ్నల్ ఫ్రమ్ ద టీమ్. ఆ గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే వీ విల్ స్టార్ట్ ద ట్రైలర్ అగైన్. ఓకే, నాన్నగారండి ఒకసారి మీ హనుమ కాపాడాడు అనుకుంటే ఈసారి మా ఆవిడ హనుమ కాపాడుతాడో లేదో చూద్దాం.